ఎక్కడున్నాడో ఏమో. కళ్ళల్లో పెట్టుకుని పెంచాను, కనిపించకుండా వెళ్ళిపోయాడు. అమ్మా అమ్మా కైలాస, వచ్చావా నా తల్లి, వచ్చావా? నీకు 100 ఏళ్ళ ఆయుష్. ఈయనెవర్రా? అమ్మా ఈయన రేపుదమ్మా. ఆరిపిడుగా మళ్ళా మొదలెచ్చావరా నాటకం? లేదమ్మా, నిజంగానే నా స్నేహితుడేనమ్మా. ఏం పని చేశావురా? చిలకలాంటి పిల్లను వదిలి పడకలాంటి దాన్ని తెచ్చావేరా? దీనికన్నా అదే నయం. పంపించారా? దీన్ని పంపించాయి. అమ్మా నా మాట వినవే, నీతోడే ఈయన నా స్నేహితుడమ్మా. ముందు ఈ మారవేషం లాగి పారేస్తే. అయ్యో అయ్యో అమ్మా 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 ఆగమ్మా. ఏరా పాడుబుద్ధులు నువ్వును కనబడ్డ ఆడదానికల్లా వేషమేసి లాకొస్తుండవా? ముందు నీ పని చెప్తాను. ఇదిగో అమ్మా, నువ్వు అనవసరంగా నన్ను ఇలా రచ్చగిడిచావంటే నేను ఒక్క నిమిషం ఇక్కడ ఉండను, వచ్చిందోనే వెళ్ళిపోతాను. మళ్ళీ నా మొహం నీకు కనబడదు. అదేమిట్రా నాయన, అదేమిట్రా? నేను మట్టుకు ఏమన్నాను రా? ఆ పాత అమ్మాయిని తీసుకురమ్మన్నాను కానీ. వస్తుంది. తీరా ఇంటికి వచ్చిందని అడలు కొట్టి బెదరు కొట్టి పంపించేసావు. ఇప్పుడు ఎలా వస్తుంది? నేను ఎంతో కష్టపడి ఈ అమ్మాయిని తెచ్చుకున్నాను. ఈ ఊరిని కూడా బెదరు కొట్టి పంపించేస్తే నేను ఏ కాశీలో రామేశ్వరం వెళ్ళిపోతాను. వద్దురా బాబు వద్దు. ఆ పాత అమ్మాయి ఎక్కడో చెప్పు, నేను పోయి బతిమలు తీసుకొస్తాను. దాన్నే పెళ్ళాడరా నాయన. నిజంగానమ్మా? నీతోడ్రా. ఒట్టి నిజంగా. అత్తా అత్తా. ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను, ఎంత నాటకం ఆడారా? రావే కోడలారా. ఆయన మా అన్నయ్య. నీ కడుపు చల్లగా బ్రతికించావు చెల్లమ్మ. ఓ అలా చెప్పు, నేను ముందే అనుకున్నాను. రామారా వంట గట్రా చూసుకో. ఏంట్రా బాబు ఏంట్రా? అదే ఏం లేదు అత్తయ్య, మిమ్మల్ని చచ్చిపోయారు మీ అబ్బాయి గారు బాగా అలవాటు. నా చిట్టి తండ్రి. వస్తానైనా. మంచిదమ్మా. కోటకి వెళ్ళొస్తాను, రాకుమారిని చూడాలి. జాగ్రత్తగా వెళ్ళా, సైనికులు వాళ్ళు ఉన్నారు. మనకంతా తెలిసిందేగా, రహస్యంగా వెళ్ళొస్తాను. వీటి చూడు. చంపం చంపం.
గురుదేవులు ఈసారి తప్పించుకోలేరు. ప్రతి సింగం పట్టుకున్నాను. ఎవరక్కడ? ఎవరు? కూడా పరమసాధువైన మహారాజే హత్య చేయడానికి పూనుకున్నావా? విశ్వాసఘాత మహారాజా, నీ మీద సానుభూతి చూపి నేను దేశ బహిష్కారం చేయడం మాదే తప్పు. అగ్నిశేషం శత్రుశేషం పని కాదని ఆనాడే చెప్పాను, విన్నావా? ఎవరెక్కడ? తీసుకుని దుర్మార్గుణ్ణి రేపే విచారణ కానివ్వండి. గురుదేవా, గండం తప్పించారు. అవును, పెద్ద గండం తప్పింది. ఈ రోజు చాలా పెద్ద గండం తప్పింది. గురువు గారు రాజ్యాన్నే రక్షించారు. వారేగం లేకపోతే ఈ హంతకుని కత్తి నా ప్రాణం బలయ్యేది. వీరమోహన్, నీవు చేసిన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? విచారణ జరపకుండానే శిక్షణ గురించి అడుగుతున్నారు. అయితే ఈ తంతంతా దేనికి మహారాజా? తిన్నగా ఉరికంబానికే పంపించండి. అత్యాచారం చేసింది చాలక ఆక్షేపిస్తున్నాడు. మోసగాడు, విశ్వాసం లేని ఘాతకుడు. చాలించండి. మీ ఆరోపణలోని అసత్యం ఏనాటికైనా బయటపడుతుంది. ఎవరు ద్రోహులో లోకం తెలుసుకుంటుంది. ఈనాడు చేస్తున్న అన్యాయానికి మహారాజు ఆనాడు విచారించక తప్పదు. రాజా, నీ కళ్ళారా చూశావు. కత్తి ఈ ఘాతకుని చేతిలోనే ఉంది. నీ ప్రాణాలు తీయడానికే వీడు కోటలోనికి ప్రవేశించాడు. ఏ దురుద్దేశం లేకపోతే దేశ బహిష్కారం చేయబడ్డవాడు అర్ధరాత్రి వేళ మీ మందిరంలో ప్రవేశించడానికి కారణం? అదే సమయానికి తమరక్కడికి రావాల్సిన కారణం లేకపోలేదు. నువ్వు కత్తి చేత పట్టుకుని మహారాజు మందిరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే కాళికాదేవి నా కలలో కనిపించి, వెళ్ళు, మహారాజు మరణించబోతున్నాడు, కాపాడు అని ఆదేశించి, అదృష్టం బాగుంది, వెళ్ళి అడ్డుకున్నాను. ఇప్పుడు తెలిసిందా నేను వచ్చిన కారణం? చెప్పు, నువ్వెందుకు వచ్చినట్టు? నీ మౌనమే మా తీర్పుకు ముగింపు. దీనికి నీ సమాధానం? రాజకుమారిని కలుసుకోవడానికి వచ్చాను. ఎంత సాహసం! ఏనాడో దేశాంతరం వెళ్లిన రాజకుమారి కోసం వచ్చాడట. ఆ రాజకుమారి కోసం మహారాజు శయనించే మందిరంలో ప్రవేశించాడట. సమర్థించుకోలేని సమాధానాలు మూర్ఖులు కూడా నమ్మరు. నేను నమ్ముతున్నాను. అవును, వీడు నన్ను చంపడానికే వచ్చాడు. నేను కళ్ళారా చూశాను. కనుక వీడికి మరణదండనే. తప్పదు తప్పదు తప్పదు. ఏ మహామంత్రి, సరి అయిన తీర్పు. ఇప్పటికి నా మనస్సు కుదుటపడ్డది. పాపాత్ముడు ఒక్కడు మరణించిన ఈ భూభారం కొంత తగ్గుతుంది. పాపాత్ముడు? ఎవరు ఎవరు పాపాత్ముడు? రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి హింసా విధానాన్ని ఆచరించే నీ కుమారుడు పాపాత్ముడు. అతడి అత్యాచారాలకు ఆకారాన్ని కల్పించి అధికారం అతని హస్తగతం చేసిన నువ్వు పాపాత్ముడి. అమాయకంగా నిన్ను నమ్మి నీ ఆలోచనలు ఆలకించి ఆచరణలో పెట్టే ఈ రాజు, అందుకు అభ్యంతరం చెప్పని ఈ మంత్రి పరమాత్ముడి కళ్ళ ముందు పాపాత్ములుగా పరిగణించబడతారు. మోసం, ద్వేషం, అసూయ మూర్తి భవించిన మృగానివి. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేక నిన్ను గురిపీఠాన పెట్టి పూజిస్తున్నారు. నువ్వు నీ కుమారుడు ఏనాడు అంతమవుతారో ఆనాడే భూభారం తగ్గుతుంది. నీ కపట నాటకాన్ని ఈ రాజు మంత్రి ఏనాడు తెలుసుకుంటారో ఆనాడే దేశానికి శాంతి లభిస్తుంది. మరణించబోతున్నానని నాకు విచారం లేదు, కానీ మాయని మత్తతో నా పేరు కలుషితం కాబట్టి నేను భరించలేను. మహారాజా, మహారాజా, శాంతి పథాన్ని అనుసరించి
ధర్మయుద్ధం చేసే నేను నిద్రపోతున్న సమయంలో మిమ్మల్ని హత్య చేసి స్వామి ద్రోహానికి పాల్పడతారా? మీరు నమ్మారా మహారాజా? మీరు నమ్మారా? పలకనే మహారాజా. సభాసదులారా, సభాసదులారా, మీలో నా పక్షాన వాదించేవారు ఎవరూ లేరా? నా పేరు కలుషితం కాకుండా కాపాడేవారు ఒక్కరూ లేరా? ఒక్కరూ లేరా? లేనే లేరా? నేనున్నాను. పార్వతి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? గురుదేవా, కొందరిని కొంతకాలం మాత్రమే మోసం చేయవచ్చు, కానీ అందరినీ అంతకాలం మోసం చేయలేదు. పార్వతి, ఇప్పుడు నువ్వనేదేమిటి? మహారాజును చంపి ఈ రోజే మగుటాభిషేకం చేసుకుందామని ఈ మహానుభావుడే మాయాపాయాలు పన్నాడు అని నువ్వు కలగన్నావా? లేదు, మీ కుమారుడు చెప్పిందే యథాతథంగా చెప్తున్నా. శభాష్, తండ్రి కుట్ర పన్నాడని కొడుకు చెప్పాడట. ఒకవేళ అది నిజమే అనుకున్నా అది బయట పెట్టడానికి వాడే వెర్రివాడా? నన్ను చంపబోతున్నాను కదా అనే ధైర్యం కొద్దీ నిజాన్ని బయట పెట్టారు. వినండి మహారాజా. వినండి మహారాజా, ఇవి కళ్ళబొల్లి మాటలు, కట్టుకథలు వినండి. రాజకుమారిని నా భర్త చెరపట్టారు. అప్పుడు నేను అడ్డుకున్నాను. ఆమెను కాపాడినందుకు వారికి నా మీద కోపం వచ్చింది. నిన్న సాయంత్రం మాయ మాటలు చెప్పి నన్ను మలై పర్వతానికి తీసుకువెళ్లారు. శిఖరాగ్రం నుంచి తోసి చంపుదామనుకున్నారు. కానీ కానీ నేనే వారిని పడదోశాను. చనిపోవడానికి ముందు వారు తండ్రి కొడుకుల కుట్రలు బయట పెట్టారు. తండ్రి మహారాజును చంపడానికి, వారు నన్ను చంపడానికి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఈయన రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు, ఆయన రాజకుమారిని వివాహం చేసుకుంటారు. అది వాళ్ళ కుట్ర. ఎంత ద్రోహం! చంద్రుడిని చంపావా? నా చంద్రుణ్ణి చంపేశావా? పతిని చంపిన పాతకి లేదు, నా పతిని చంపలేదు. చేయరాని పాపాలు చేసే ఒక దుర్మార్గుణ్ణి చంపాను. మగుటాభిషేకం చేసుకోవడానికి మాయోపాయాలు పన్ని మాతృదేశాన్నే క్షోభ పెట్టిన ఒక మహాపాపిని చంపాను. భారతరానికి భర్త మీద ఎంత భక్తి ఉంటుందో పాపచిత్రం మీద అంత కోపం కూడా ఉంటుందని మర్చిపోయిన ఒక మధుర్మతుల్ని చంపాను. నేను చేసింది తప్పంటారా? చెప్పండి మహారాజా. నేనే గనుక వారిని చంపి ఉండకపోతే వారు నన్ను చంపి ఉండరా? ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఉండరా? ఇక్కడున్న సభాసదులందరినీ అడుగుతున్నాను, జవాబు చెప్పండి. లోక కంఠకుని నాశనం చేయకపోతే వచ్చే ప్రమాదాన్ని ఆలోచించండి. ఎంతమంది యువతుల మానాలు మంట కలుస్తాయి, ఎంత అమాయకులు ఆహుతయ్యేవారు. శాంతి, సత్యం, అహింసలకు ఆలవాలమైన మన దేశం రక్తదాహం, రాజ్య పిపాస పెరిగిన రాక్షసుల చేతుల్లో పడి నలిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప? హత్య చేసింది తనకి తనను తను సమర్థించుకుంటుంది హత్యకురాలు. రాజా, నా కుమారుణ్ణే చెప్పని ఈ పాపాత్మాన్ని క్షమించకూడదు. దీన్ని కూడా ఉరికంబానికి పంపించండి. తయారుగా ఉన్నాను, కానీ తమ కుమారుడి యొక్క నిజ స్వరూపాన్ని ఇంకొంచెం వివరించాక చనిపోతాను. ఆనాడు ఈ సభలోనే ఆయన బందిపోటు దొంగని రుజువైంది. అది అక్షరాలా నిజం. దొంగని తెలిసినప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావే దుర్మార్గురాలా? అనురాగం అన్న అబద్ధమాడి ఆయన్ని ఉరికంబ నుంచి తప్పించాను. ఏమిటి, నువ్వా తప్పించింది? అవును, ఆ అన్యాయం నేనే చేశాను. అమ్మవారి విగ్రహం వెనుక నిలబడి ఆయన నిరపరాధని నేనే చెప్పాను. ఏనాడు నీతి మార్గం తప్పని నా తండ్రి చేత తప్పుడు తీర్పు చెప్పించాను. చంద్రశేరుడి బంతిపూటు దొంగ? అవును. అయితే వీరమోహన్ ఆనాడు నిరపరాధే, ఈనాడు కూడా నిరపరాధే. అబద్ధం, అంత అబద్ధం. నమ్మకండి. ఆగండి, ఆవేశపడకండి. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అంతా అర్థం అవుతూ ఉంది. ఆ వీరుణ్ణి విడుదల చేయండి. వీరమోహన్, నన్ను మన్నించి నీకు నేను ఏం ప్రత్యుపకారం చేయగలను? అపోహ తొలగిపోయి ఆదరిస్తే అంతే చాలు. మోహన్, 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 తల్లి, తల్లి, అమ్మా రజని,
వీరమోహన్, నీ దేశ సేవకు తగిన బహుమానం నిన్నే వెతుక్కుంటూ వచ్చింది. చాలు, ఈ బహుమానం చాలు. ఇక నుంచి ఈ రాజ్యానికి రాజు నువ్వే. తప్పదు తప్పదు తప్పదు. దేశ బహిష్కారం చేయబడ్డ వానికి సింహాసనమా? ఆ ద్రోహిని నోరు మూయమని చెప్పండి. చెవుల్లో శూలాలు గుచ్చినట్టుంది. ఆడిన నాటకం చాలు. ఈ పాపికి ఉరిశిక్ష తప్పదు తప్పదు తప్పదు. నిన్నిదే చెప్పిస్తున్నాను. ఈ దేశం నాశనం కావాలి. ఈ ప్రజలంతా మలమలమాడి మరణించాలి. ఏ సూర్య భగవాన్, నువ్వు కమ్మునిగా ముక్కలు ముక్కలై ఇక్కడున్న వాళ్ళంతా పొట్టన పెట్టు. స్వాహ స్వాహ. ఆ స్వాహాలన్నీ నమ్మే రోజులు పోయాయి. ఒక చోరుని ప్రేమ కోసమై ఆరాటపడి అబద్ధం చెప్పి దేశానికే ప్రమాదం తెచ్చాను. మహారాజా, నాకు మరణదండన విధించండి. ఇదిగో, నేను విధిస్తున్నాను. పాపి, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. పాపి, పట్టుకోండి పట్టుకోండి. పట్టుకోండి. పార్వతి, పార్వతి, అమ్మా, పార్వతి, అమ్మా, పార్వతి. నాన్న, నాన్న, నేను ఇంకా జీవించను. అమ్మా, నాన్న, నేను చేసిన నేరాలకి ఇదే సరైన శిక్ష. పార్వతి, మనం నలుగురం కలిసి మలై పర్వతానికి వెళ్తా ఉన్నావి. అది ఇలా పరిణమించింది. రజని, రజని, అమృతాన్ని కోరుకున్నాను. హాలాహలం లభించింది. అమ్మా, రజని, నీకు చేసిన అన్యాయాన్ని నన్ను క్షమించు. పార్వతి, విచారించకమ్మా. అమ్మా, విధిరాత ఇలా జరిగింది. విధిరాత ఇలా జరిగింది. అంతే అంతే, ఆఖరికి న్యాయమే జయించింది. అంతే చాలు. రజని, ఇదిగో నీ ప్రేమి నీకు అప్పగిస్తున్నాను. పార్వతి, మీ ఇద్దరిని కలపగలిగాను. అంతే చాలు. అమ్మా, నాన్న, రజని, రజని, మా నాన్న నేను లేని కోరిక తీర్చు. అమ్మా, అమ్మా, నాన్న, నా కడసారి కోరిక వారి శరీరాన్ని వెతికించి అబ్బా నాతో పాటు సమాధి చేయించాలి. అమ్మా, అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేమీ లేదు. నాన్న, రజని, Whoa!